పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సిలిండర్లో కొరత ఏర్పడింది. తిరుపతిలో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోందంటున్నారు. తిరుపతికి నిత్యం లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. హోటళ్ల వ్యాపారంతో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు నడపలేని పరిస్థితి నెలకొందని నిర్వాహకులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. జరుగుతుందని చెప్పి మనం అందరూ అనుకుంటున్నాం. కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రోజు రోజుకు చూస్తుంటే కన్నా ఒకవైపు నిత్యావసరాల సరుకులతో పాటు ఎక్కడ చూసినా కూడా గ్యాస్ ధరలు ఇప్పటికీ కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు అంటే ఇప్పటికే కూడా సామాన్యులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు కూడా పెరుగుతున్నటువంటి గ్యాస్ ధరలకు సంబంధించి ఇప్పటికే వంట గ్యాస్కి సంబంధించి 60 రూపాయలు పెరిగితే, అదేవిధంగానే కమర్షియల్ గ్యాస్కి సంబంధించి 115 రూపాయలు కూడా పెరగడం జరిగింది. అయితే దీనివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అసలు రోడ్డు సైడ్లో పెట్టుకొని ఉండేటటువంటి బడ్డీకి సంబంధించి వాళ్ళు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ వంట గ్యాస్కి సంబంధించి 60 రూపాయలు పెరిగింది. అదేవిధంగానే మిగిలిన గ్యాస్లకు సంబంధించి అంటే ఏదైతే కమర్షియల్ గ్యాస్కి సంబంధించి 115 రూపాయలు పెరిగింది. ఈ కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రోడ్ల పైన అంటే వీళ్ళు రోడ్డు తిరుగుతున్న అటు సైడ్ ఇటు సైడ్ చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే తిరుపతి అంటానగానే పుణ్యక్షేత్రం, ఇక్కడికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుమలకి వెళ్ళి రిటర్న్ వెళ్తుంటారు. అలాంటిది ఆ భక్తుల పైన ఆధారపడి ఇలాంటి చిన్న సంబంధించినటువంటి వ్యాపారస్తులు జీవనం సాగిస్తూ ఉంటారు. ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి ఏజెన్సీలు అంటే అక్కడ మాత్రమే కమర్షియల్ గ్యాస్ అనేది కొనసాగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా గ్యాస్ కానీ విలువగా కానీ దొరకకపోతే పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం స్పందించాలనేది ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. సో కొంతమంది చూద్దాం అంటే ఇప్పటివరకు కూడా మనం ఎక్కడో ఒక ప్రాంతంలో అంటే అమెరికా అదేవిధంగానే ఇజ్రాయెల్ 2 దేశాలు కలిపి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఎక్కడో యుద్ధం జరుగుతుంది. మనం అందరూ కూడా చాలా సేఫ్ గా ఉన్నాం మనం అనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా వస్తున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే రోజు రోజుకు కూడా నిత్యావసర సరుకులు పెరగడంతో పాటు ఇలాంటిది గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలు 60 రూపాయలు అంటే వంట గ్యాస్కి సంబంధించి రేట్లు పెరిగితే, అదేవిధంగానే కమర్షియల్ గ్యాస్కి సంబంధించి 115 రూపాయలు ఇవాళ రేట్లు పెరగడం జరిగింది. కానీ దీనన్నింటినీ కూడా తగ్గించాలి. రాబోయే రోజుల్లో అసలు ఇంకా కూడా దీనిపైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేవలం 50 రోజులకు మాత్రమే దేశంలో గ్యాస్కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కేంద్రం కూడా ఒక సూత్రప్రాయంగా చెప్పిన నేపథ్యంలో ఇలాంటి చిరు వ్యాపారస్తులు మాత్రం చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు కానీ కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 1,00,000 మంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. ఆ భక్తులపైన ఇలాంటి చిరు వ్యాపారస్తులందరూ కూడా ఆధారపడి ఉంటారనేది వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం చూద్దాం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.